మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్లో దారుణం జరిగింది. వైద్యం వికటించడంతో ఓ బాలింత మృతి చెందింది. అనంతసాగరం మండలం రేవూరు గ్రామానికి చెందిన భవానీ నిన్న ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది. ఇవాళ ఉదయం ఆపరేషన్ ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చింది. రాత్రి 8 గంటల వరకు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. తల్లికి ఒకసారిగా కడుపులో నొప్పి రావడంతో వైద్యులు ఆమెకు ఇంజెక్షన్ చేశారని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. అప్పటి వరకు బాగానే ఉన్న భవానీ ఇంజెక్షన్ వేసిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిందని ఆరోపించారు. అదే సమయంలో కరెంట్ పోయింది అన్నారు. సెల్ ఫోన్ లైట్తో వైద్యం అందించారు అన్నారు. కనీసం పవర్ బ్యాకప్ ఉన్న బాలింత ప్రాణాలు కాపాడేవారేమో అని, ఇలాంటి దయనీయ స్థితిలో ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న భవానీ బంధువులు, గ్రామస్తులు హాస్పిటల్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపు హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు 10 గంటలకి అమ్మాయి వచ్చేసి డెలివరీ ఆపరేషన్ చేసి పాపను బయట తీశారు. ఇప్పుడు దాకా మేము వచ్చి మాట్లాడిపోయి 8 గంటలలాగా అమ్మాయి పాప అందరూ సేఫ్, అందరూ బాగానే ఉన్నారు, అందరూ చేశారు. తర్వాత జస్ట్ ఒక 15 మినిట్స్ గ్యాప్ అంతే. అమ్మాయి ఇక్కడ పెయిన్ అని చెప్పింది. మేము జస్ట్ చెప్పేసి పోయాం, ఇక్కడ పెయిన్ అని చెప్తుంది. నర్సుతో మాట్లాడి ఏదైనా చేసుకో బాబు అని చెప్పి వాళ్ళ హస్బెండ్ చెప్పిపోయాం అంతే. నర్సు మేము మాట్లాడాల. జస్ట్ అతను చెప్పాడేమో మనకు తెలియదు, కానీ తర్వాత వచ్చేసి నర్సు వచ్చేసి ఇంజక్షన్ ఇచ్చిందంట. నోట్లో నొరగొచ్చేసి అంతే, పల్స్ డౌన్, అంతే పల్స్ డౌన్ అయిపోయింది అంతే. నెక్స్ట్ నాకు వెంటనే ఫోన్ వచ్చింది, ఈ విధంగా బావా పల్స్ ఇది నొరగొస్తుంది నోట్లో నుంచి అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తే వెంటనే వచ్చా. వెంటనే వస్తే సిపిఆర్ కొడుతున్నారు. ఎందుకు సిపిఆర్ కొడతారు పేషెంట్కి? మీరు పల్స్ ఉండే పేషెంట్కి మీరు ఎందుకు సిపిఆర్ కొడతారు? ఇప్పుడు మేము 8 గంటల దాకా ఇక్కడే ఉండి మాట్లాడి ఇంటికి పోయినాం. మేము జరిగింది. ఆ అమ్మాయికి ఏం జరిగింది? ఇంజక్షన్ చేసేదంట. అది ఏం ఇంజక్షన్ చేసారో తెలియదు సార్. మేమైతే మేము ఫోన్ చేసేసరికి రెట్న ఎన్నికి తిరుక్కున్నాం. మేము వచ్చేసరికి అమ్మాయి లేదు. 5 నిమిషాల్లో జరిగేసింది సార్. ఆ అమ్మాయికి 5 నిమిషాల ప్రాణం తీసేసింది ఆ అమ్మాయికి. మీరు ఓన్లీ హస్బెండ్ సమాధానం అంతే. ఈరోజు నిన్న అడ్మిట్ చేశాను హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మాయి. ఈరోజు ఉదయాన్నే ఆపరేషన్ చేశారు. ఆడపిల్ల డెలివరీ ఆపరేషన్ చేసి ఆడపిల్ల తీశారు. పొద్దునంతా బాగానే ఉంది. సాయంత్రం 8:30కి టయానికి ఇంజక్షన్ చేసిండ్రు. ఇంజక్షన్ చేసి గుట్లు కాడ నొప్పిగా ఉంటుంది. సరే నర్సు కాడ పోయి ఇంజక్షన్ ఏమని వచ్చింది. ఇంజక్షన్ వేసింది. ఇంజక్షన్ వేసిన కాడి నుంచి నోట్లో నుంచి నొరగా, ముక్కలో నుంచి సీముడు వచ్చింది. అదేవిధంగా కళ్ళు మూతలు పడిపోతే మొహం. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఓ బాలింత మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అంటే వైద్యుల నిర్లక్ష్యం వల్లే, వాళ్ళు ఇచ్చిన ఇంజక్షన్ వల్లే వికటించి ఇలా జరిగిందని చెప్పి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్య, అయితే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో దారుణ ఘటన అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఉద్రిక్త పరిస్థితి కూడా నిన్న రాత్రి చోటు చేసుకుంది. ఇక్కడికి సమీపంలోనే అనంతసాగరం మండలం రేవూరు గ్రామానికి చెందినటువంటి భవానీ అనే 25 సంవత్సరాల గర్భిణిని 2 రోజుల క్రితం ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అయితే నిన్న ఉదయం ఆమె చిన్న పాపకి కూడా జన్మనిచ్చినటువంటి పరిస్థితి. నిన్న ఉదయం నుంచి కూడా అటు భవానీ ఆరోగ్యంగానే ఉన్నింది. ఏదైతే సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను కూడా బయటికి తీశారు. నిన్న సాయంత్రం వరకు బాగానే ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న రాత్రి ఒక్కసారిగా కూడా ఆ పాపకి, ఎవరైతే భవానీ అనే బాలింత ఉందో, బాలింతకి కడుపులో నొప్పి ఎక్కువగా కావడంతో కుటుంబ సభ్యులకి చెప్పింది. దీంతో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా స్థానికంగా అక్కడే డ్యూటీలో ఉన్నటువంటి నర్సుకి చెప్పడంతో నర్సు అక్కడికి వచ్చి ఒక ఇంజక్షన్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇంజక్షన్ చేసినటువంటి 5 నిమిషాల వ్యవధిలోనే ఒక్కసారిగా నోట్లో నుంచి నురగలు రావడం, నురగలతో పాటు కళ్ళు తేలేసి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదైతే ఇంజక్షన్ చేయడం వల్లే, ఆ ఇంజక్షన్ వికటించడం వల్లే తమ కుటుంబ సభ్యురాలైనటువంటి భవానీ మృతి చెందిందని చెప్పి అటు భర్త కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కావచ్చు ఆరోపిస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇటు బాలింత చనిపోయిందని చెప్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. రైట్, మురళీ కృష్ణ, థ్యాంక్ యూ.